ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తరలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములో నీకు మహిమ కలిగినట్లు నాయనా, ఈ యొక్క స్తుతి ఆరాధన నీకు మహిమకరంగా జరిగినట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇదిగో నాయనా, ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడై ఉండి నీ మాటలు వినిపిస్తూ ఉండగా నాయనా, నీ మాటలు విని నాయన ప్రభా జీవం పొందుకున్నట్లుగా నీ కృప బిడ్డలకి మీరు తోడై ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని నీ వాక్యమును నేర్చుకొని నాయన ప్రభా మా జీవితాల్లో ఫలింపును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, మీరు మహిమ పొందుకోమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మీరు మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనల్ని అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారా? దేవుని కృపా భాగ్యాన్ని బట్టి, దేవుని మహిమను బట్టి ఈ రీతిగా మరి ఇన్నాళ్ళు కాచినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గత కాలమంతా కాచి ఆయన రెక్కల చాటున మమ్మల్ని ఆదరించినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యము చాలా సందర్భాల్లో దేవుని సేవకుల గురించి, దేవుని బిడ్డల గురించి, దేవుని పరిశుద్ధత గురించి, దేవుని ఆశీర్వాదాల గురించి ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో, లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఎన్నో లేఖన భాగాల్లో రాసి దేవుడు వాటి వలన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఒక కుటుంబానికి ఎలా వస్తుంది? దేవుని ఆశీర్వాదం ఒక కుటుంబానికి ఏ విధంగా వస్తుంది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము ఒక కుటుంబం మీద, ఒక ప్రాంతం మీద, ఒక దేశం మీద, ఒక ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి? దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? మన కుటుంబాల్లోనికి దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడండి? అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఏమని చెప్పాడు అబ్రహాముతో? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అప్పుడు అబ్రహాముకి పిల్లలు లేరు. అబ్రహాముకి ఎవరు లేరు? పిల్లలు లేరు. మరి పిల్లలు లేకుండా ఎంత ఆశీర్వాదం వచ్చినా ఉపయోగం ఏంటి? ఎంత ఆశీర్వాదం వచ్చినా మరి మన పిల్లలు లేకపోతే మన ఆశీర్వాదం ఎవరికి ఇస్తాం? మనం అభివృద్ధి అయినా, ఆస్తులు సంపాదించుకున్నా, ఏది చేసినా కూడా మనకు పిల్లలు లేనప్పుడు మనం ఎవరికి ఇవ్వగలుగుతాం? ఎవరికి ఇవ్వలేం. అబ్రహాము అదే అన్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదిస్తానన్నావు ఓకే, కానీ నాకు కుమారులు లేరు, నాకు కుమార్తెలు లేరు, నాకు బిడ్డలు లేరని అబ్రహాము దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగినప్పుడు అబ్రహాముకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆయన పేరు ఏంటంటే ఇస్సాక్. ఎవరంటే ఆయన? ఇస్సాకుని దేవుడు ఆయనకు అనుగ్రహించారు. వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకుని దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడు. మరి అబ్రహాము ఏమన్నాడంటే ఇస్సాకును దీవించాడు. అబ్రహాము ఇస్సాకుని ఏం చేశాడు? దీవించాడు. ఆ దీవెన ఎక్కడి నుండి వచ్చింది అంటే దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుడు అబ్రహామును దీవించాడు, అబ్రహాము ఇస్సాకును దీవించాడు. తండ్రి ఆశీర్వాదాలు ఇస్సాకు మీదకి వచ్చాయి, అలాగే పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని ఆశీర్వాదాలు కూడా ఇస్సాకు మీదకి వచ్చాయి. మరి ఇస్సాకు కూడా పెద్దవాడయ్యాడు,
పెళ్ళిడికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు కూడా కుమారులు పుట్టారు. ఆయన పేరు ఏంటంటే ఏసేవు, యాకోబు అనే ఇద్దరు సహోదరులు, అన్నదమ్ములు పుట్టారు, కవల పిల్లలు పుట్టారు. వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చారు తల్లి గర్భంలో నుండి. అర్థమవుతుందండి? మరి ఈ ఇద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అయితే ఏసేవుని యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తే ఏసేవు ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళ తమ్ముడికి అమ్మేసుకున్నాడు. దేనికోసం అమ్మేసుకున్నాడు అంటే తిండి కోసం అమ్మేసుకున్నాడు. ఆహారం కోసం, చిక్కుడుగాయ కూర కోసం, ఆకలి కోసం, రుచి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అంటే తన ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చేశాడు అంటే తమ్ముడికి ఇచ్చేశాడు. తమ్ముడైనటువంటి యాకోబు కూడా ఆశీర్వదించబడ్డాడు. తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఏమండి, అన్న వస్తే చంపేస్తారేమోనని, ఈ ఆశీర్వాదాలన్నీ నేనే కొట్టేశానని, అన్న వస్తే చంపేస్తారేమోనని చెప్పేసి అక్కడి నుండి తన మామైనటువంటి లాబానింటికి పరిగెత్తాడు. లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను కుటుంబం ఎలాంటిదంటే విగ్రహారాధన చేసుకునే కుటుంబం. లాబాను కుటుంబం ఎలాంటిదంట? విగ్రహారాధన కుటుంబం. విగ్రహాలు చేసి పూజలు చేస్తూ ఉండేవారు. ఆ పూజలు నమస్కారాలు చేస్తూ ఉండేవారు. ఆ కుటుంబంలోనికి ఎవరు వెళ్ళారంటే దేవుని ఆశీర్వాదాలు కలిగినటువంటి యాకోబు ఆ కుటుంబానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంట? తన మామైనటువంటి మేనమామ ఇంటికి, లాబాను ఇంటికి వెళ్ళాడు యాకోబు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుటుంబం అభివృద్ధి చెందటం జరిగింది. తన మందలు విస్తరించటం జరిగింది. ఒక్కొక్క దానికి జోడు పిల్లలు పుట్టడం మొదలుపెట్టాయి. అభివృద్ధి పెరుగుతూ ఉంది, ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. యాకోబు అడుగుపెట్టింది మొదలుకొని తన కుటుంబం దినదినము అభివృద్ధిలోనికి వచ్చింది. అర్థమవుతుందండి? యాకోబు ఆ కుటుంబంలోనికి ఎప్పుడైతే వెళ్ళాడో అప్పటి నుండి దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబంలోనికి ప్రవేశించింది. వాళ్ళు ఎలాంటి వారైనా, ఏ అన్యజనాంగమైనా, దేవుని ఎరగనటువంటి ప్రజలైనా కూడా యాకోబు వెళ్ళటం బట్టి ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. ఏం చేయబడింది? ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. అందుకని లాబాను తన మామయ్య, ఇది ఎలా జరుగుతుంది, ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది, ఈ ఆశీర్వాదం నన్ను బట్టి వస్తుందా, నా కుమార్తెలను బట్టి వస్తుందా, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి నా మేనల్లుడి నుండి వస్తుందా, దేని నుండి వస్తుందని కనుక్కోవటానికి ఒక శకునుగాండ్ర దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? శకునుగాండ్ర దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఇది ఎలా సాధ్యమైంది, ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది నాకు, ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటి అని అడిగితే అప్పుడు ఆ శకునుగాండ్ర చెప్పారంట, యాకోబు మీ ఇంటికి రావటం వల్ల నీకు ఆశీర్వాదం వచ్చిందని చెప్పారంట. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఆదికాండము 30 చూస్తే, ఆదికాండం 30 మనం చూస్తే కనుక లాబాను అతన్ని చూసి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పాను. ఏమని చెప్పాడంట? ఎవరిని బట్టి దేవుడు లాబానుని ఆశీర్వదించాడు దేవుడు అంటే, ఎవరిని బట్టి? యాకోబును బట్టి దేవుడు లాబాన్ని ఆశీర్వదించాడు. అర్థమవుతుందండి? లాబానుని ఎవరిని బట్టి ఆశీర్వదించాడు దేవుడు? యాకోబును బట్టి ఆశీర్వదించాడు. తన మందలు కానీ, తన పిల్లలు కానీ, తన కుటుంబం కానీ విస్తరించడం చూశాడు, ఆశీర్వాదం చూశాడు. ఇది ఎలా జరుగుతుంది? కారణం ఏంటంటే, ఇదిగో యాకోబు నమ్ముకున్నటువంటి దేవుడు, ఇదిగో యాకోబు పూజిస్తున్నటువంటి దేవుడు, యాకోబు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కనిపెట్టాడు. ఇది ఎలా సాధ్యమైంది అనేది. ఇప్పుడు దేవుని బిడ్డల్ని ఎలా గుర్తించగలుగుతాం మనము అంటే,
దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ ఆశీర్వాదాన్ని చూస్తాం. దేవుని బిడ్డలు ఏ కుటుంబంలోనికైతే ప్రవేశిస్తారో అక్కడున్న కీడు, అక్కడున్న బాధ, అక్కడున్న శ్రమ, అక్కడున్నవన్నీ తొలగిపోయి అక్కడ ఆశీర్వాదాలు కలగటం అనేది చూస్తారు వాళ్ళు. ఇది ఎలా జరుగుతుంది అంటే, కొంతమంది కనిపెట్టలేని స్థితిలో ఉంటారు, కొంతమంది కనిపెట్టగలిగిన స్థితిలో ఉంటారు. అర్థమవుతుందండి? ఒక యాకోబుని మనం ఒక సేవకుడిగా చూసుకున్నట్లయితే, యాకోబుని ఒక సేవకుడిగా మనం చూసినట్లయితే, సేవకుడు మన కుటుంబంలోనికి అడుగు పెట్టడం వలన, సేవకుడు మన కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేయటం వలన, సేవకుడు మన కుటుంబాల్లోనికి వచ్చి భోజనం చేయటం వలన, ఏమండి, అన్నిటి వలన ఆశీర్వాదం అనేది వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి? ఒక దైవజనుడు చెబుతున్నాడు, అయ్యా పలానా దైవజనుడు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయటం వలన, పలానా దైవజనుడు మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పటం వలన, పలానా దైవజనుడు మా ఇంటికి వచ్చి సువార్తను ప్రకటించడం వలన, మా కోసం ప్రార్థన చేయటం వలన మా కుటుంబం దీవించబడ్డాం, మా సంఘం దీవించబడింది, మా పరిస్థితులు దీవించబడ్డాయి, మాకున్నవన్నీ మేము ఆశ్రయించబడ్డామయ్యా అని చెబుతున్నారు. కారణం ఏంటంటే, ఆ దైవజనులు అడుగుపెట్టినటువంటి స్థలము అంటే ఎవరిని తీసుకొని వస్తున్నారంటే వాళ్ళతో దేవుణ్ణి తీసుకొని వస్తున్నారు. ఎవరిని తీసుకొని వస్తున్నారు? దేవుని ప్రసన్నతను తీసుకొని వస్తున్నారు. కాబట్టి అలాంటి దైవజనులు మన దగ్గర అడుగుపెట్టినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఎవరు పడితే వాళ్ళు వస్తే ఆశీర్వదించబడం. ఆశీర్వాదాలకు కారణమైన వారు, యెహోవాను బట్టి ఆశీర్వదించబడిన వారు, దేవుని నామాన్ని బట్టి ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారు వస్తే మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. లేకపోతే ఆశీర్వాదం రాదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? కొంతమందిని పిలవటం వల్ల కుటుంబాలు పాడైపోతాయి, కొంతమంది ప్రార్థన వలన కుటుంబ జీవితాలు నాశనం అయిపోతాయి. కారణం ఏంటంటే, వారితో దేవుని సన్నిధి లేదు, వారితో దేవుని ప్రసన్నత లేదు, దేవుని అభిషేకం లేదు, దేవుని యొక్క ఆ వరములు, ఆ యొక్క మరి తలాంతులు లేనటువంటి వారు వచ్చటం వల్ల మనకు ఆశీర్వాదం రాదు ఎప్పటికీ కూడా. అర్థమవుతుందండి? అయితే యాకోబు సంతానంలో కూడా దేవుడు ఒక కుమారుని ఎన్నుకున్నాడు. యాకోబు సంతానములో యోసేపు అనే ఒక బాలుని యాకోబు ఎంతగానో ప్రేమించేవాడు. అతనికి నిలువుటంగి కుట్టించాడు, రంగురంగుల చొక్కా తొడిగించాడు, ఎక్కువగా ప్రేమించేవాడు. అన్నల కంటే ఎక్కువగా ఆ యోసేపు అనే కుమారుని ఎక్కువగా ప్రేమించేవాడు. అలా ప్రేమిస్తుంటే అన్నలకు అసూయ కలిగింది, అన్నలకు ద్వేషం కలిగింది. వీడిని ఎలాగైనా మనం హతమార్చాలని చెప్పి వారు తీసుకెళ్ళి ఒక గుంటలో పడేశారు. ఏమండి, ఆయన తండ్రి ప్రేమించిన వాడు, తండ్రి ఆశీర్వాదాలకి కారకుడైనటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఎరిగిన వాడు, దేవుని నుండి కలలు దర్శనాలు చూసిన వాడు, చిన్నతనంలోనే దేవుడు ఏం జరగబోతుందో తెలియపరిచినటువంటి వ్యక్తి. ఆయన చెబుతుంటే అన్నలు అన్నంట నవ్వారంట, మేమందరం నీకు నమస్కారం చేస్తామా అని నవ్వారంట. ఏమండి, దేవుని మాటలు చెబితే కొంతమంది హేళనగా ఉంటాయి, కొంతమంది అపహాస్యంగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఆ యోసేపు ఫలించేడు కొమ్మ అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. యోసేపు జీవితాన్ని చూస్తే గోతులో పడవేసినటువంటి తనని తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికి అమ్మేసినప్పుడు, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి ఆయన మరి రాజుకు వచ్చినటువంటి కళా దర్శనాన్ని తెలియపరిచి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఏమయ్యాడు? ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాల ఆశీర్వాదం ఉంటుందని ఆ దర్శన భాగం చెప్పినప్పుడు, 7 సంవత్సరాలు ఫుల్లుగా ఆశీర్వాదం ఉంటుంది మీకు, 7 సంవత్సరాలు ఫుల్లుగా కరువు వచ్చింది. ఈ ఆశీర్వాదం తర్వాత కరువు ఉంటుంది కాబట్టి ముందుగానే మనం పండించిన ధాన్యాన్ని దాచిపెట్టుకోవాలని ఒక గొప్ప సలహా యోసేపు ఆ రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు అన్నాడు, ఇవన్నీ నువ్వే జరిగించని చెప్పాడు. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అన్నలు త్రోసేశారు, అందరూ నెట్టేశారు, అన్నీ పోయినాయి. కానీ దేవుడు ఆయన్ని ఒక స్థానంలో ఉంచాడు, గొప్ప స్థానంలో. అర్థమవుతుందండి? దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని ఎవరు పాడు చేయలేరు, దేవుని చేత దీవించబడిన వారిని ఎవరు పాడు చేయలేరు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్ప స్థానాన్ని కలిగి ఉంటారు. అర్థమవుతుందండి? ఆ యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఆ అన్నలకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు.
ఆ ఫరో ఇంటికి ఆశీర్వాదం వచ్చిందంట. ఆయన వెళ్ళటం వల్ల ఆ దేశానికి ఆశీర్వాదం వచ్చిందంట. దేవుని స్తోత్రం. ఇక్కడ లాభాన్ని చూస్తే మామైనటువంటి తన కుటుంబం మాత్రమే ఆశీర్వాదం చూసాం మనం ఆ ప్రాంతంలో. ఇక్కడ యోసేపును చూస్తే ఆయన్ని బట్టి, ఆయన కుమారుని బట్టి, ఆయన్ని బట్టి ఆ దేశానికే, ఆ ఐగుప్తు దేశం అంతటికీ కూడా ఆశీర్వాదం అనేది వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ, మనం ఎక్కడికైనా వెళ్ళటం వల్ల వారి కుటుంబానికి ఆశీర్వాదం రావాలి. నిన్ను బట్టి యెహోవా నీ మీద ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వారి మీదకి పంపించాలి. నిన్ను దీవించిన రీతిగా దేవుడు వారిని కూడా దీవించాలి అన్ని విషయాల్లో. కాబట్టి మనం దైవజనులుగా, లేకపోతే విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మనం ఎక్కడైనా మనం అడుగు పెడుతున్నప్పుడు మనల్ని బట్టి వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, పాడైపోకూడదు. ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారే, దేవుని ఎరిగినటువంటి వారే అనేక కుటుంబాలను కూలుస్తూ ఉన్నారు, అనేక కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నారు, వారికి వీరికి కొండేలు చెబుతూ ఉన్నారు, వారిని వీరి భేదాలు కలిగిస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ రెండు కుటుంబాలు, అంటే అబ్రహాము నుండి మనం చూసుకుంటూ వచ్చాం, యోసేపు వరకు ఫలించటం అంటే వారు ఆశీర్వాదానికి కారకులయ్యారు. అంటే మన తల్లిదండ్రుల నుండి మన ఆశీర్వాదం వస్తూ ఉంటుందంట మన మీదకి. మన తల్లిదండ్రులు శాపగ్రస్తులు, వాళ్ళు భయంకరమైన పాపంలో జీవిస్తే ఆ పాపమే తరతరాలకి మన కుటుంబాల మీద పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని చేత పిలువబడి, ఎప్పుడైతే దేవుని చేత ఆశీర్వదించబడి మనం ఉంటామో, మన పిల్లలు కూడా రేపు తరానికి వారు ఫలించేవారుగా, ఆశీర్వాదానికి కర్తలుగా ఉంటారని దేవుని వాక్యం చెబుతుంది. ఈ రోజున మా నాన్నగారు చేసినటువంటి సేవను బట్టి, ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఈరోజు మేము ఆశీర్వదించబడ్డాం. కారణం ఏంటంటే ఆయన ప్రార్థనా జీవితం, ఆయన ఫలింపు, తల్లిదండ్రుల ఫలింపు. అర్థమవుతుందండి? మరి రేపు మమ్మల్ని బట్టి మా పిల్లలు ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. ఈ రీతిగా కుటుంబాలుగా శాఖోపశాఖలుగా మన కుటుంబం విస్తరించబడాలంటే దేవుని ఆశీర్వాదం మన కుటుంబం మీద నిలవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ తర్వాత చూడండి, ఏలియా అనే ఒక దైవజనుడిని మనం చూస్తే కనుక, ఏలియా కూడా 3.5 సంవత్సరాలు కరువు ప్రాంతంలో కేరేతు వాగు దగ్గర కాకుల ద్వారా ఆహారం తెప్పించిన దేవుడు ఒక విధవరాలింటికి వెళ్ళయ్యా అని చెప్పాడు దేవుడు ఏలియాని. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఒక విధవరాలింటికి వెళ్ళమన్నాడు. సారేపతులో ఉన్నటువంటి ఒక విధవరాలు కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిందై, దైవజనుడి పట్ల ప్రేమ కలిగిందై, దైవజనుడిని ఇంట్లోకి చేర్చుకొని ఆమెకున్నటువంటి కొద్దిగా పిండిలో, కొద్దిగా ఆహారములో కొంచెం పిండి తీసి ఆయనకు అప్పం చేసి ఆయన చేతిలో పెడితే ఆయన అన్నాడు కదా, ప్రార్థన చేసి దాన్ని ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదం ఏమైందో తెలుసా? అది 3.5 సంవత్సరాలు వారి కుటుంబంలో కరువు లేకుండా చేసింది. దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. ఆ ప్రాంతంలో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, అనేక మంది కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుడు ఆ కుటుంబానికి ఎందుకు పంపించాడు అంటే, అక్కడ చూడండి, ఆమెను భక్తిని బట్టి, ఆమె జీవితాన్ని బట్టి దేవుడు అక్కడికి నడిపించాడు. అందుకనే ఆ కుటుంబము 3.5 సంవత్సరాలు కరువు లేకుండా ఆరోగ్యంగా, ప్రశాంతంగా, పిండి పిసుకుతోటి తరిగిపోకుండా, నూనె బుడ్డిలో నూనె అయిపోకుండా సమృద్ధి కలిగినటువంటి ఆహారంతో వాళ్ళు జీవించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దీనికి కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. కరువులోనైనా జీవించగలం, రోగంలో అయినా జీవించగలం, బాధలో అయినా జీవించగలం, కష్ట నష్టాల్లో అయినా జీవించగలం. ఏ రీతిగా ఉన్నా కూడా దేవుడు నిన్ను పోషించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని చేత ఆశీర్వాదం లేకపోతే మనం ఏది చేసినా కూడా ప్రయోజనకరంగా ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవు దేవుని బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. నీవు దేవుణ్ణి నిన్ను బట్టి ఇతరులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబడుతున్నారా? నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇతరులకు మేలు కలుగుతుందా?
ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడి ఆశీర్వాదం చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. అర్థమవుతుందండి? ఇక్కడ లాభాను ఏమి కనిపెట్టాడు తెలుసా? నీ వచ్చినప్పుడు నాకు కొంచెమే ఉంది సమృద్ధి, కానీ నువ్వు వచ్చిన తర్వాత నా కుటుంబం సంపూర్తిగా అంటే ఎక్కువ ఆశ్రయించబడిందని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఎక్కువ ఆశ్రయించబడింది. 30 చూస్తే, ఆదికాండం 30 చూస్తే అంటాడు, నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఎవరు పాదం పెట్టిన చోటల్లా? యాకోబు పాదం పెట్టిన చోటల్లా దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు నీ పాదం పెడితే ఏమైపోతున్నాయి కుటుంబాలు? నీ పాదం పెడితే కుటుంబాల్లో ఏమైపోతుంది? ఆశీర్వాదం వస్తుందా, నాశనం వస్తుందా? నిన్ను బట్టి దేవుని ఆశీర్వాదం వారి కుటుంబాల్లోనికి వెళ్ళాలి. నిన్ను బట్టి ఆశీర్వాదం నువ్వు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళాలి. నిన్ను బట్టి ఆశీర్వాదం నువ్వు ఉంటున్నటువంటి పట్టణంలోకి వెళ్ళాలి. నిన్ను బట్టి ఆశీర్వాదం నువ్వు ఉన్నటువంటి దేశానికి అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేశంలో గొప్ప దైవజనుడు ఉన్నాడనే పేరు మనకు రావాలంటే ఆ ఆశీర్వాదం వాళ్ళందరూ చూడాలి. దేవుని స్తోత్రం. అవునండి కాదా? ఎలీషాని గురించి ఏమన్నారు? ఈ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడంట, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే మేలు కలుగుతుందని వచ్చామని చెబితే అప్పుడు అన్నాడు, ఆ దైవజనుడు ఎవరంటే ఎలీషా అనే. దేవుని స్తోత్రం. కాబట్టి మనల్ని బట్టి దేవుడు ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో నింపాలి. చూడండి, ఓబేదేదోము ఇంటిని మనం చూస్తే గనక ఓబేదేదోము ఇంట్లో దేవుని మందసాన్ని పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? దేవుని మందసాన్ని పెట్టుకున్నాడు. అంటే దేవుని సన్నిధిని పెట్టుకున్నాడు. దేవుని సన్నిధిని పెట్టుకుంటే ఆ కుటుంబం ఏమైంది అంటే ఆశీర్వదించబడింది. ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది, దీవించబడింది. ఆ మందసం ఉండటం వల్ల వారు దీవించబడ్డారనే సంగతి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతటా కూడా విస్తరించిందనమాట. ఆశీర్వాదం అలా వచ్చిందనమాట వాళ్ళ కుటుంబంలోనికి. మరి దేవుని సన్నిధిని అనుభవిస్తున్న మన జీవితాలు కూడా ఆశీర్వాదాన్ని మనం చూసుకోవాలి. ఏ విధంగా ఆశీర్వించబడుతున్నావో, ఏ విధంగా దీవించబడుతున్నావో, ఏ విధంగా దేవునికి యోగ్యమైన పాత్రగా ఉన్నావో మనం ఆలోచించుకోకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మనం కనిపెట్టలేం. అర్థమవుతుందండి? అంటే మనల్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, ఏదో ప్రార్థనకి వెళుతున్నాం, ఏదో మందిరానికి వెళ్ళి వస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ఈరోజు అయిపోయింది, అంతా హ్యాపీగా ఉంది, ప్రార్థన బాగా జరిగింది, పాటలు బాగా పాడారు, ఆరాధన బాగా చేశారు అనుకోవటం కాదు. నిన్ను బట్టి ఎవరు ఆశీర్వించబడుతున్నారు? నిన్ను బట్టి ఏ కుటుంబం దీవించబడింది? నిన్ను బట్టి ఏ ప్రాంతం దీవించబడింది? నిన్ను బట్టి ఏ దేశము దీవెనకరంగా మార్చబడింది? అర్థమవుతుందండి? కొంతమంది అంటారు, వీళ్ళు రావటం వల్లే మా జీవితాలు బాగుపడ్డాయి అని చెబుతారు. ఏమని చెబుతారు? ఒక తాగుబోతాడు అంటున్నాడు, ఈ సేవకుడు నన్ను కలవబట్టే, సేవకుడు నాకు సువార్త చెప్పబట్టే ఈరోజు నేను మార్చబడి ఇదిగో నా జీవితం బాగుపడిందని చెబుతున్నాడు. ఏమండి? ఎవరు చెబుతున్నారు ఈరోజున ఆ మాట? ఒక వ్యభిచారి చెబుతుంది, దేవుని సేవకుడు నన్ను కలిసి ప్రార్థన చేయటం వల్ల, నాతో మాట్లాడటం వల్ల, సువార్త చెప్పడం వల్ల నా జీవితం మార్చబడిందని చెబుతుంది. అర్థమవుతుందండి? దొంగలు చెబుతున్నారు, దేవుని సువార్తను వినటం వల్ల నా దొంగతనాన్ని మానేసి ఈ రోజున దేవుని పని చేస్తున్నానని చెబుతున్నారు. ఎవరు చేయగలరు అలాగా? ఎవరు అలాంటి ఆశీర్వాదాన్ని నింపగలరు? ఏమండి? అలాంటి దైవజనుల మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి దైవజనుల మీద పేడ నీళ్లు పోసేవాళ్ళు ఉన్నారు. అలాంటి దైవజనుల్ని చంపేవారు ఉన్నారు. ఏమండి? ఒక మనిషిని మనిషిగా మారుస్తుంటే సమాజం వారిని ఏం చేస్తుంది? చంపేస్తుందండి. వారు ఇష్టపడట్లా. ఎందుకంటే ఒకడు చేయడు, చేసేవాడిని చేయనివ్వడం. దేవుని ఆశీర్వాదానికి చూడండి, ఒక ప్రాంతంలో అసలు ఎప్పుడు కరువు కాటకాలతో నింపబడినటువంటి ప్రాంతాలుగా ఉంటుంటే ఆ ప్రాంతాలకి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలు దేవుని ఆశీర్వాదాన్ని చూసే ప్రేమైన దేవుని బిడ్డలారా. నేను చెబుతున్నా, చూడండి, విలియం కేరీ గారు అనే ఒక దైవజనుడు, ఒక మిషనరీ మన దేశానికి వచ్చటం వల్ల మన దేశంలో ఈరోజు చాలామంది లైట్ల కింద అంటే ఆయన బైబిల్ని తర్జుమా చేశాడు.
పెన్నులు ఆయన వల్ల వచ్చినాయి, బ్యాంకులు ఆయన వల్ల వచ్చినాయి, పేపర్ ఆయన వల్ల వచ్చింది, థామస్ ఆల్వా ఎడిసన్ వల్ల లైట్లు, ఇవన్నీ కూడా మన దేశానికి రావటం వల్ల, వాళ్ళు మిషనరీలుగా చేసినటువంటి ఆ ప్రాంతానికి, మన ప్రాంతానికి రావటం వల్ల, అడుగు పెట్టడం వల్ల మనం ఆస్వాదించబడ్డాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం చదువుకుంటున్నామంటే, బైబిల్ చదువుతున్నామంటే దైవజనులు చేసినటువంటి త్యాగం అర్థమవుతుందండి. వారు అడుగు పెట్టడం వల్ల ఆశీర్వాదమా కాదా? అలాంటి దైవజనులు కుమార్తెలు చనిపోయారు, కుమారులు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది. ఏమండి, ఎంతోమంది మిషనరీల్ని తగలబెట్టారు, చంపారండి. అయినా కానీ దేవుని ప్రేమను ఆపటం ఎవరి వల్ల కాదు. దేవుని ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా, ఆయన ప్రేమించు వారి మీదకి ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడతారు. ఎలాగ ఆశీర్వదించబడతారంట? ఈ రీతిగా ఆశీర్వదించబడతారు. ఈ ఆశీర్వాదాన్ని మనం ఇతరులకు అందించాలా వద్దా? ఏమండి, నిన్ను బట్టి ఇతరుల కుటుంబాలు ఆశీర్వదించబడాలా వద్దా? నిన్ను బట్టి ఇతరులు దీవించబడాలా వద్దా? దీవించబడాలంటే మన జీవితంలో ఆత్మీయత ఉండాలి, మన జీవితంలో దేవుని సహవాసం ఉండాలి, మన జీవితంలో దేవుని మనకి అనుబంధం ఉండాలి. అప్పుడే మనము ఇతరులు మనం ఆస్వాదించగలం. నేను దైవజనుడిగా చెబుతున్నాను, నేను దైవజనుడిగా దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తిగా నేను చెబుతున్నాను, మీ కుటుంబాలు దీవించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ పిల్లలు దీవెనకరంగా ఉండాలి, మీ పిల్లల చదువులు దీవెనకరంగా ఉండాలి, మీ కుటుంబాలు దేవునికి ఆశీర్వాదంగా, ఆరోగ్యం లేనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఆరోగ్యంగా లేపబడినట్లుగా నీకు ఆశీర్వాదం రావాలి. మూయబడిన గర్భాలు తెరవబడాలి. ఏమండి, పాడైపోయినటువంటి గృహాలు బాగు చేయబడాలి. అది ఎవరి వల్ల సాధ్యమంటే దేవుని సేవకుడు వల్ల, అలాగే దేవుని బిడ్డల వల్ల, దేవుని పరిశుద్ధ సంఘం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని నేను చెబుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సేవకుడిని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టే అని చెప్పాడు దేవుడు. దేవుని సేవకుడు నీ కుటుంబంలో అడుగు పెడితే నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులు కూడా మార్చబడతాయి. మార్చబడవా? కాబట్టి లాబాను మార్చబడ్డా లేదా? యోసేపును బట్టి ఫరో కుటుంబం మార్చబడిందా లేదా? ఏమండి, వారి దేశం అభివృద్ధి పొందిందా లేదా? ఏలియాను బట్టి సారేపతి విధవరాలు కుటుంబం దీవించబడిందా లేదా? మరి నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరు దీవించబడుతున్నారు? ఒబేదేదెమును గృహమును దీవించాడా లేదా దేవుడు? మరి మన జీవితాల్లో కూడా దేవుని కలిగి ముందుకు నడుద్దాం. దేవుడు మనల్ని కూడా అలా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తరల వంచండి, నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు, గనుడా గొప్పవాడానికి స్తోత్రాలు. నా తండ్రి, నీ అద్భుతమైనటువంటి పరిచర్య నాయన, నీ అద్భుతమైనటువంటి పరిచర్య అయా చేయటానికి నీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది పరిశుద్ధులు నాయన, నీ నామం పేరిట ఎక్కడ అడుగు పెడుతున్నారో అక్కడ దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది దైవజనుల వల్ల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చావు ప్రభువా. కొన్ని ప్రాంతాల్లో వారి పాపం మానక వారి జీవితాలు సరిచేసుకోకపోవటం వల్ల నా తండ్రి ఆ ప్రాంతాలకి నాశనం వచ్చింది. నా తండ్రి అయ్యా, ఇదిగో మీరు నాశనం నుండి తప్పించగలిగిన వాడు, పాపం నుండి విడిపించగలిగిన వాడవు అయా, శాపం నుండి విడిపించగలిగిన వాడు. ఇప్పుడు నుండి అయినా మా కుటుంబాలు నీ చేత ఆశీర్వదించబడే కుటుంబాలుగా ఉండటానికి సహాయం దయచేయండి నాయనా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన. వారి కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని నిలపండి నాయన, వారి కుటుంబాల్లో క్షేమాన్ని నిలపండి ప్రభువా. నీ కృపతో నింపి నడిపించమని, ఆది అంతమయుడిని మీరు నడిపించి మహిమ పొందుకొని బిడ్డల జీవితాల్లో మార్పును తీసుకొని రామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాన్ని అనే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించునుగాక.